ఆంధ్రప్రదేశ్లో పిల్లలు మామూలుగా లేరు. ప్రత్యేకించి ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న పేద పిల్లలు ప్రపంచాన్ని శాసించే దిశగా అడుగులు వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చదువుల్లో తెచ్చిన సంస్కరణలు విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు దిశగా పరుగులు పెట్టిస్తున్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీ పడేలా ఏపీలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో డిజిటల్ చదువులు వెలుగుల బాటలు పరుస్తున్నాయి. అందుకే ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు సైతం ఏపీలో విద్యా వ్యవస్థ అమోఘమని కితాబునిస్తోంది. విద్యా విప్లవం దీనిపైనే స్పెషల్ ఫోకస్. నాణ్యమైన చదువు కేవలం సంపన్నులకే అన్న దుర్మార్గపు సాంప్రదాయాన్ని అడ్డంగా నరికేస్తూ పేద పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విద్యా వ్యవస్థలోనూ విప్లవాత్మక మార్పులు తెచ్చి తెలుగింటి పేద పిల్లలు అంతర్జాతీయ వినివీధుల్లో కాలర్ ఎగరేసేలా తయారు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పంలో పుట్టిన ఈ విప్లవం ఆంధ్రప్రదేశ్ను చదువుల్లో అగ్రగామిగా ఎదిగేలా చేస్తోంది. రేపటి భవిష్యత్తు మాదే అంటున్నారు ఏపీలో నిరుపేదల పిల్లలు. ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకోవలసి వస్తే 2019కి ముందు 2019కి తరువాత అని చెప్పుకోవలసి వస్తుంది. 2019కి ముందు చదువులంటే 2 కార్పొరేట్ విద్యా సంస్థల మాఫియా మాయాజాలమే. గ్రైండర్లో వేసి రుబ్బేసినట్లు కోళ్ల ఫారాల్లో కోళ్లను తలపించేలా విద్యార్థులను యంత్రాల్లా మార్చేసిన దుర్మార్గం ఉండేది. ఈ కార్పొరేట్ విద్యా సంస్థల అధిపతులే ప్రభుత్వంలోనూ భాగస్వాములై ఉండి పరీక్షల్లో ప్రశ్నాపత్రాలను లీక్ చేయించుకుని తమ పిల్లలకి ర్యాంకుల పంట పండించుకుని వారికి ఏ సబ్జెక్టులోనూ ప్రతిభ రానియకుండా ఎందుకు కొరగాకుండా తయారు చేసి సమాజంపైకి వదిలేవారు. కేవలం లక్షలాది రూపాయల ఫీజులు కట్టే సంపన్నుల పిల్లలే ఈ విద్యా సంస్థలకు మహారాజ పోషకులుగా ఉండేవారు. ఈ సంస్థల వ్యాపారాల కోసం గత పాలకులు ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేశారు. చాలా చోట్ల ప్రభుత్వ బడులను మూసివేశారు. డబ్బు ఉన్నా లేకపోయినా చచ్చినట్లు కార్పొరేట్ విద్యా సంస్థల్లోనే చదువుకుని తీరాల్సిన అగత్యం ఉండేది. ఇది 2019 వరకు ఉన్న దుర్మార్గపు వ్యవస్థ. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత విద్యా వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి. బడుల తీరు మారింది, వాటి రూపు మారింది, వాటి దశ దిశ అద్భుతంగా మారిపోయాయి. కొత్త బడులు వచ్చాయి, కొత్త భవనాలు వచ్చాయి, కొత్త చదువులు వచ్చాయి. పేదల పిల్లలకు రాజయోగం వచ్చింది. చదువుకోవాలన్న తపన ఉంటే చాలు, మొత్తం చదువుకు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వమే ఉచితంగా ఇస్తోంది. పిల్లలకు యూనిఫారాలు, షూలు, పుస్తకాలు అందిస్తున్నారు. రుచికరమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఈ సదుపాయాలు చూసి ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులు కూడా ప్రభుత్వ బడుల్లో చేరడానికి క్యూలు కట్టే పరిస్థితి వచ్చింది. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో పుస్తకాలను అందించడం ద్వారా ఇంగ్లీష్ మీడియాన్ని పేదల పిల్లలకు మరింత చేరువ చేశారు. సిబిఎస్ఈ చదువు అందించారు. అక్కడితో ఆగలేదు. డిజిటల్ విద్యను ప్రభుత్వ బడుల క్లాస్ రూమ్స్ కు తీసుకువచ్చారు. ఆ క్రమంలోనే 8వ తరగతి నుంచి విద్యార్థులకు ట్యాబ్స్ అందిస్తున్నారు. వాటిలో విద్యార్థులకు అవసరమైన అన్ని సబ్జెక్టులకు సంబంధించిన విజ్ఞానాన్ని అందించే బైజూస్ యాప్ను అందిస్తున్నారు. ఈ ట్యాబ్స్ పేదల పిల్లల తలరాతను అమాంతం మార్చేసింది. మారుమూల గ్రామాల్లో చదివే పిల్లలు సైతం బడిలో టీచర్లు చెప్పే పాఠాలను జాగ్రత్తగా ఆలకించి వాటిని ట్యాబ్స్ లో పదే పదే చదువుకుంటూ అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకుంటూ చదువుల్లో కొత్త పుంతలు తొక్కుతున్నారు. So even sleep we are closing our eyes. Whoever may be, even foreigners they are not sleeping. They are not closing their eyes while sleeping. చూశారుగా, ఇది కార్పొరేట్ విద్యా సంస్థ కాదు. 100కి 100 పాళ్లు ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న బడి. ఆంధ్రప్రదేశ్కు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ముస్తాబవుతోన్న విశాఖ నగరంలోని మధురానగర్ ప్రభుత్వ పాఠశాల ఇది. చదువుల తీరు మారిపోయింది. ఏపీ విద్యార్థులు ఇప్పుడు డిజిటల్ చూపులు చూస్తున్నారు. దానికి ఉదాహరణ మధురానగర్ ప్రభుత్వ పాఠశాలలోని ఈ దృశ్యమే. ఈ మధ్యనే విశాఖ ఏజెన్సీలోని చింతపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 8వ తరగతి చదివే విద్యార్థులకు ట్యాబ్స్ అందించారు. 17,500 మందికి వీటిని అందించి వారి చదువుల్లో దూసుకుపోవడానికి ఆస్కారం కల్పించారు. 2 ఏళ్ల క్రితం వరకు ట్యాబ్ అంటే ఏంటో తెలియని పిల్లలు ఇప్పుడు తమ చేతి వేళ్లతో ట్యాబ్ను ఆడిస్తున్నారు. ట్యాబ్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో, అవి తమకి ఎంతగా ఉపయోగపడుతున్నాయో అలవోకగా వివరించేస్తున్నారు. I just we all know that in that
physics, chemistry, social, maths, etc. That subjects are there in Byju's. In e-Pathshala, Telugu, Hindi, English, because they are not available in Byju's. So they are languages. So we can learn them in AP e-Pathshala. Swift chat means if we have any doubts, not only related to subject, if we have any other doubts related to studies, we can go to SwiftChat and we can search, and then it will be like a chatting. We are not doing bad chatting, we are chatting with Google. So we can get what doubts we can clear that in SwiftChat. For SwiftChat we have to connect to Wi-Fi, so Wi-Fi manager is there. For AP, if we have any doubts on some words, we have to open our dictionary. It was so like wait for us. So that's why they also gave AP dictionary, school dictionary. So in this, if we have any word to know, then we have to search that word, and then they will give what is the definition and what are the examples to that. ప్రపంచమంతా డిజిటలైజ్ అయిపోయిన తరుణంలో చదువుల్లోనూ డిజిటల్ పరుగులు తప్పనిసరి అంటున్నారు మధురానగర్ ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ శాంతికుమారి. ఈ ట్యాబ్లు అనేవి పిల్లలకి ఇవ్వడం వల్ల పిల్లల్ని డిజిటల్ స్టడీ వైపుకు మరలించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనందరికీ తెలుసు, కరోనా టైంలోని గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ముఖ్యంగా ఇంటికి అంకితమైపోయి ఫిజికల్గా ఉన్న క్లాసెస్కి దూరం అయిపోయి వాళ్ళు ఎఫర్ట్ చేయలేకపోవడం వల్ల డిజిటల్గా ఆన్లైన్లో స్టడీకి కూడా దూరం అయిపోయారు. అదే ప్రైవేట్ స్కూల్ పిల్లలకైతే వాళ్ళ తల్లిదండ్రులు ఎఫర్ట్ చేయగలరు కాబట్టి వాళ్ళు ఆన్లైన్ క్లాసులు అవి పెట్టి చదువుకు దూరం కాకుండా చేసుకోగలిగారు. కాబట్టి మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కూడా డిజిటలైజేషన్ అయితే కనుక వాళ్ళకి అందుబాటులో ఆ పరికరాలు ఉంటే బైజూస్ లాంటి కంటెంట్ ద్వారా వాళ్ళు ఫిజికల్గా స్టడీ లేని కాలంలో కూడా టైంలో కూడా వాళ్ళు చదువుకోగలిగే విధంగా ఉండాలని ముఖ్య ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన గవర్నమెంట్ పాఠశాల విద్యార్థులందరికీ కూడా ఈ ట్యాబ్లు అనేవి ఇవ్వడం జరిగింది. క్లాస్ రూమ్స్ లో గ్రీన్ బోర్డులు, డిజిటల్ ప్యానెల్స్, స్మార్ట్ టీవీలతో చదువుకు కొత్త నిర్వచనం చెబుతున్నారు. దీంతో ఏపీ విద్యార్థులు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ విద్యలో భాగంగా తమకు ట్యాబ్స్ అందించడంతో తమ తలరాతలే మారిపోయాయంటున్నారు విద్యార్థులు. తాము కలలో కూడా ఊహించలేని సదుపాయాన్ని తమకు అందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. జగన్ మామయ్య తమ కోసం తీసుకున్న మంచి నిర్ణయానికి అనుగుణంగా ఆయన తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తామని ప్రభుత్వ బడుల్లో చదువుతోన్న విద్యార్థులు ఆత్మవిశ్వాసం నిండిన స్వరంతో చెబుతున్నారు. ప్రపంచాన్ని జయించడమే తమ లక్ష్యం అంటున్నారు. ట్యాబ్స్ ఇవ్వడంతో పాటు దానికి బైజూస్ తో ఒప్పందం చేసుకుని బైజూస్ కంటెంట్ ను కూడా విద్యార్థులకు అందిస్తున్నారు. మధ్యతరగతి ప్రజల పిల్లలు కూడా కొనుగోలు చేయలేని ఖరీదైన ఈ కంటెంట్ ను పేదల పిల్లలకు ఉచితంగా అందిస్తోంది ప్రభుత్వం. ఇందులో లేని ఫీచర్ అంటూ ఉండదు. పిల్లలు తమని తాము తీర్చిదిద్దుకునేలా ఎన్నో వెసులుబాట్లు ఉన్నాయి. ఉపాధ్యాయులు ఎదురుగా లేకపోయినా సందేహాలు తీర్చుకునే అవకాశమూ ఉంది. ఇందులో ఫస్ట్ వచ్చేసి బైజూస్. ఈ బైజూస్లో మనం టెక్స్ట్ బుక్లో ఉండే సబ్జెక్ట్స్ అంతా కూడా బైజూస్లో ఉంటుంది. ఇలా మనం ఏ క్లాస్ చదువుతున్నామో ఆ గ్రేడ్ ఉంటుంది. మాకు అయితే ఆల్రెడీ 8th 9th డౌన్లోడ్ అయ్యి ఫుల్గా ఉంది. ఇక్కడ బైజూస్కి వచ్చేసరికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ, సివిక్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ మార్క్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే మనం ఏదైనా అదర్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఆ ఎగ్జామ్ పేపర్స్ ఇక్కడ ఉంటాయి. దానివల్ల మేము ఈజీగా ప్రిపేర్ అయ్యి దానికి అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ ప్రీవియస్ ఇయర్స్ అంటే ముందు లాస్ట్ ఇయర్ 8th అలాంటివి ఎగ్జామ్ పేపర్స్ ఇస్తారు. ఇక్కడికి వచ్చేసరికి మనం టెక్స్ట్ బుక్లో ఉండేదానికన్నా కొంచెం డీప్గా ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. ఇక్కడ మనకి అది కూడా ఇంగ్లీష్తో పాటు అదర్ లాంగ్వేజెస్తో కూడా మనం నేర్చుకోవచ్చు చాలా సింపుల్గా. మళ్ళీ ప్రతి లాంగ్వేజ్ కూడా సింపుల్ వర్డ్స్ యూస్ చేసి మనకి యానిమేటెడ్ వీడియోస్తో పాటు బాగా చెప్తారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేటప్పుడు పిల్లలందరూ ఒకే రకమైన ఆసక్తితో ఆలకించరు. దాంతో అందరికీ పాఠాలు ఒకేలా అర్థం కావు. చాలా అనుమానాలు ఉండిపోతాయి. వాటిని నివృత్తి చేసుకోవాలంటే మళ్లీ టీచర్ల వెంటపడాలి. ఇప్పుడది గతం. ట్యాబ్స్ వచ్చాక టీచర్ చెప్పిన పాఠాన్ని ఇంటికి వెళ్లిన తర్వాత ట్యాబ్లో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు బైజూస్లో చూసుకుంటున్నారు. అందులో యానిమేటెడ్ విజువల్స్ తో పాటు ఆ పాఠాన్ని అర్థమయ్యేలా బోధిస్తారు. దాంతో వారికి అనుమానాలన్నీ తీరి చదువుపై ఆసక్తి పెరుగుతోంది.
ఇంటికి వెళ్లిన తరువాత కూడా పాఠాలు వల్లెవేస్తూనే ఉంటామని, తమకి ట్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతోందని విద్యార్థినులు అంటున్నారు. Chemistry, biology, history, geography, civics, also we can get a competitive exam papers. Previous years papers also we can get. If we have listened PS physics any lesson, we have to, if we have any small doubt in school, after listening from teachers, we can go to tab and go to Byju's, and we can choose that video from that lesson. We have to, if we have a gravitation lesson doubt, means we have to go for gravitation lesson, universal law of motion. So for that we will go, and then they will play some video. After watching this, we can be clear what the teacher said, what was said by tabs. వీటితో పాటు విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లే వారి కోసం ఇంగ్లీష్లో ప్రావీణ్యాన్ని పెంచేందుకు టోఫెల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. ఇది నిజంగా విద్యార్థులకు చాలా ఉపయోగకరమంటున్నారు విద్యార్థినులు. దీంతో పాటు మాకు టోఫెల్ కూడా కొత్తగా తీసుకొచ్చారు. టోఫెల్ ఏంటంటే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్. మనం ఇప్పుడు ఎక్కడికైనా అదర్ కంట్రీస్ వెళ్ళేటప్పుడు మనకి ఖచ్చితంగా ఇంగ్లీష్ ఉండాలి. మనం జాబ్, స్టడీస్ దేనికైనా వెళ్ళొచ్చు, కానీ మనకి ఇంగ్లీష్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఆ ఇంగ్లీష్ కూడా మన ఇండియన్ స్టైల్ ఇంగ్లీష్ అయితే అక్కడ పనికిరాదు. సో వాళ్ళ లాంగ్వేజ్ మనకి రావాలి, వాళ్ళ స్టైల్ ఇంగ్లీష్. సో దాని గురించి అని చెప్పి మాకు ఈ టెస్టులు కూడా పెడతారు. దానివల్ల మేము ముందుగానే ప్రిపరేషన్గా ఉంటాము. సో అక్కడికి వెళ్ళాక మాకు చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కల్పించిన జగన్మోహన్ గారికి చాలా థ్యాంక్స్. నా తరపున నేను ఒక్కదాన్నే కాదు, మా క్లాస్మేట్స్, టీచర్స్ అందరి తరపున చాలా థ్యాంక్స్. విద్యార్థులు తాము ఏం నేర్చుకున్నాం, ఎంత విజ్ఞానాన్ని సంపాదించామన్నది వారికి వారే తెలుసుకునేలా ట్యాబ్లో ఏర్పాట్లు ఉన్నాయని శాంతికుమారి అంటున్నారు. క్లాస్లో నేర్చుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎదురుగుండా టీచర్ లేనప్పుడు కూడా ఆ డౌట్లు చూసుకుని ఆ పాఠాలను మళ్ళీ రెండేసార్లు మూడేసార్లు ఆన్లైన్లో ఉన్న పాఠాలు వీడియోలన్నింటినీ చూసుకుని వాటిని డౌట్లన్నీ క్లారిఫై చేసుకుని వాటి మీద టెస్టులు రాసుకొని వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకునే విధంగా వాళ్ళని అసెస్ చేసుకుని వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోవడం కోసము ఇది ఎంతో వాళ్ళకి ఉపయోగకరంగా మారింది. పిల్లలందరూ దీన్ని ఉపయోగించుకుని చాలా బాగా చదువుకుంటున్నారు. ప్రతి పాఠాన్ని టీచర్ ఒకసారి చెప్తే వాళ్ళు 10 సార్లు వీడియోలు చూసి నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుత యుగం అంతా డిజిటలైజేషన్ అయిపోయిన యుగం కాబట్టి కంపల్సరీ ఇలాంటి పరికరాలు పిల్లలకి, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి కంపల్సరీ అందుబాటులో ఉండాలి. ఇది ఇంటర్నెట్ లేకుండా పనిచేసే ఒక ఫ్రీ కంటెంట్ కాబట్టి పిల్లలు ఎనీ టైం ఇంటర్నెట్ లేకపోయినా ఇంటికి పట్టుకెళ్ళి ఆ ట్యాబ్లో చాలా చక్కగా చూసుకోవచ్చు. ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉండాలి అంటే ఒక లోకల్ స్టూడెంట్ నుండి ఇంటర్నేషనల్ స్టూడెంట్గా మారాలి. అదే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని చేపట్టారని, అది ఆ సంకల్పం నెరవేరబోతోందని మేము అనుకుంటూ ఉన్నాము. గతంలో ఏ ప్రభుత్వము, ఏ ముఖ్యమంత్రి పేదల చదువులు బాగుండాలని ఇంతలా సంకల్పించలేదంటున్నారు విద్యావేత్తలు. చదువులపై పెట్టే ఖర్చు భవిష్యత్తుపై పెట్టే పెట్టుబడి అంటున్నారు వారు. దేశంలో ఏ ప్రభుత్వము చదువులపై పెట్టనంతటి ఖర్చును ఏపీ ప్రభుత్వం పెడుతోందని వారు అభినందిస్తున్నారు. డబ్బున్న వాళ్ళకే పరిమితం అనుకున్న డిజిటల్ విద్య తమలాంటి పేదలకు కూడా అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు తల్లిదండ్రులు. ఒక్క ట్యాబ్ తమ ఇళ్లలో ఇంతటి మార్పు తీసుకువస్తుందని తాము ఊహించనే లేదంటున్నారు వారు. పిల్లల్ని చదివించుకోలేమని చేతులెత్తేసిన తమకు అంతర్జాతీయ స్థాయి చదువులను తమ పిల్లలకు ఉచితంగా అందిస్తున్న ఏపీ ప్రభుత్వం రుణం తీర్చుకోలేమంటున్నారు తల్లిదండ్రులు. అటు విద్యార్థులు కూడా డిజిటల్ విద్య తమ చదువులకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చిందంటున్నారు. పేదల పిల్లల చదువులను గతంలో ప్రభుత్వాలు పట్టించుకోలేదంటున్నారు విద్యావేత్తలు. పేద పిల్లలు బడికి వెళ్లి చదువుకునే వాతావరణం కల్పించడంతో పాటు వారు చదువులు మధ్యలోనే ఆపేయకుండా అమ్మఒడి వంటి అద్భుత పథకాన్ని అందించడం చాలా గొప్ప విషయమని అంటున్నారు వారు. అక్కడితో ఆగకుండా డిజిటల్ విద్య వైపు అడుగులు వేయించడం పేదలకు వరమే అంటున్నారు. తనలాంటి విద్యార్థినులందరూ చాలా సంతోషంగా ఉన్నారని యశస్విని అంటోంది. We are very thankful to this government because they are providing very much useful things like tabs also. By these tabs we are becoming like brilliant. Nowadays private school students are coming to government school because of this facilities, tabs, panels, etc. But tabs are very useful for students. And when we are last year we are 8th, then they gave us tabs. Until now it was 1 year to us to give tabs.
recently on Jagan Mohan Reddy sir's birthday, they gave tabs to present 8th class students also, and again they will give tabs to next year 8th class students. So I think everybody now 8th class students also be thankful to this government, because they are small children of us. Compared to us, they are small. They are 1 year small. యశస్విని తాత ఒక కార్పెంటర్. రెక్కలు ముక్కలు చేసుకున్న 2 పూటలు గడవడమే గగనం. పిల్లల్ని చదివించే స్తోమత ఏమాత్రం లేదు. అటువంటిది తన మనవరాలికి వేల రూపాయల విలువ చేసే ట్యాబ్తో పాటు రకరకాల పథకాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చదువును ఒక పండగలా మార్చేశారని కొనియాడుతున్నారు. ప్రభుత్వం ఉచితంగా ట్యాబ్ ఇచ్చింది కాబట్టే తన మనవరాలు బాగా చదువుకుంటోందని, ప్రభుత్వం ఇవ్వకపోతే తానైతే కొనగలిగేవాడిని కానంటున్నారాయన. జగన్ గారు వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ అనేది బాగుపడినాయి సార్. ఒక అమ్మఒడి అనే కాదు, పిల్లలకి చదువు విషయాలనే కాదు, ఏ విషయమైనా సరే జగన్ గారు వచ్చిన తర్వాత ఫుల్ పిల్లలకి శ్రద్ధ పెరిగింది, చదువు మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అలాగే మేము చదివించాలన్నా కానీ మేము అంత పెద్ద ట్యాబులు కొని పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో మేము చదివించలేము. గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్తున్నారు కాబట్టి ఈ రోజున మా పిల్లలు ఒక ఉన్నత స్థాయికి వచ్చారు. మా మనవరాలు, పెద్ద మనవరాలు అయితే నూజివీడులో సీటు ఫ్రీగా వచ్చింది, ఇదే స్కూల్లో చదువుకుంది. అలాగే ఇప్పుడు మా చిన్న మనవరాలు కూడా అదే స్థాయిలో చదువుతుంది. బూట్లు ఇస్తున్నారు, డ్రెస్ ఇస్తున్నారు, బ్యాగులు ఇస్తున్నారు, అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు సార్. జగన్ గారికి ధన్యవాదాలు సార్. వేలకు వేలు పోసి కొనుక్కోలేని పేదలకు ఇంత విలువైన ట్యాబ్, కంటెంట్ ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటానంటోంది చరిష్టారెడ్డి. బైజూస్ మనం కొనాలంటే దగ్గర 90,000 అలా అవుతుంది. అలానే ఆ కంటెంట్ కొనాలంటే 90,000 1 lakh వరకు కూడా ఉంటుంది. సో అంత గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు అంత అఫోర్డబుల్ కాదు కాబట్టి మన గవర్నమెంట్ మనకి ఇవి సప్లై చేసింది. ప్రైవేట్ స్కూల్ పిల్లలు అయితే వాళ్ళు ఎలాగో ఎఫోర్డ్ చేయగలరు. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా వాళ్ళతో కాంపిటేటివ్గా ఉండాలని చెప్పి మన గవర్నమెంట్ ఇలా మనకి అన్ని సప్లై చేసింది. ఈ ట్యాబ్సే కాదు, మాకు MDM ప్యానెల్స్ ఇలా చాలా ఫెసిలిటీస్ కల్పించాయి. గవర్నమెంట్ స్కూల్తో కాంపిటేటివ్గా ఉండడానికి చాలా ఉపయోగపడుతున్నారు. ఇవన్నీ యూజ్ చేసుకొని మేము కూడా అలానే వాళ్ళతో సమానంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ట్యాబ్ ఇవ్వడానికి ముందు తన కూతురికి చదువులో వచ్చే అనుమానాలు తీర్చడానికి రోజు చాలా సమయం పట్టేదంటున్నారు చరిష్టారెడ్డి తండ్రి ఈశ్వర్. ట్యాబ్ వచ్చిన తరువాత తన బిడ్డ చదువుల్లో దూసుకుపోతోందన్నారు. ఒక్క ట్యాబ్ ఓ కుటుంబంలో ఇంత మార్పు తీసుకువస్తుందని, తమ జీవితాలు ఇంత ప్రశాంతంగా ఉంటాయని తాను ఊహించను కూడా లేదంటున్నారు ఈశ్వర్. ఇప్పుడు ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్ పిల్లలతో ఈక్వల్గా మా పాప ఉంది అంటే ఆ ట్యాబ్ కోసమే. ఆ చిన్న ట్యాబ్ అనుకునేది బయట మేము ఎఫర్ట్ చేయలేనిది మా వల్ల ఎప్పటికీ జరగనిది. బికాజ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్, బికాజ్ ఆఫ్ జగన్ అన్న మా లైఫ్లు మారిపోయి మేము ఈరోజు మేమంటే ఇది అని చెప్పుకునే స్టేజ్కి మేము వచ్చాము. ఇంత గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు, మా పిల్లల చదువు కోసం ఇంత తపన పడే ఒక గొప్ప సీఎం గారికి పాదాభివందనం తప్ప ఏం చేయలేని మధ్యతరగతి కుటుంబం. సో అన్న, థ్యాంక్ యూ అన్న. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తోంటే గుండెలు బాదేసుకుని వాటిని అడ్డుకోవడానికి టీడీపీ, ఎల్లో మీడియాలు రకరకాల కుట్రలకు తెగబడ్డం అందరికీ తెలిసిందే. అదేవిధంగా పేదలకు ఇంగ్లీష్ మీడియం చెబుతామంటే అమ్మో మరి తెలుగు భాష ఏం కావాలి అంటూ తమ పిల్లలు మనవల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటూ తెలుగు భాషను కాపాడే బాధ్యత పేద పిల్లలదే అంటూ దురహంకారం ఒలకబోశారు పచ్చ మీడియా పెద్దలు. ఇప్పుడు పేద విద్యార్థులకు ట్యాబ్స్ అందిస్తోంటే అమ్మో అందులో పిల్లలు బూతులు చూసి చెడిపోతున్నారంటూ అశ్లీల వార్తా కథనాలు అచ్చోసి వదిలిపెట్టాయి పచ్చ మీడియా పత్రికలు. అయితే ట్యాబ్స్ లో పిల్లలు ఏం చేస్తున్నారో నిఘా ఉంటుందని, స్కూల్లో టీచర్లు, ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల్ని పర్యవేక్షిస్తూ ఉండాలని శాంతికుమారి అంటున్నారు. ఇప్పుడు ఏ పిల్లలైనా సరే, పిల్లలు అనే దానికి వాళ్ళకి మానిటరింగ్ ఉండాలి, కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాలి. ఇప్పుడు మన ఫోన్ అయినా సరే పిల్లలకి ఇస్తాం, ఇచ్చిన తర్వాత అవసరం కోసం ఇస్తాం. వాళ్ళు గూగుల్లో ఒక అవసరమైన ఒక పదాన్ని సెర్చ్ చేసుకుంటారని ఇస్తాం. తల్లిదండ్రులుగా మన ఇంట్లో అయినా, వాళ్ళ పేరెంట్స్ అయినా, మనమైనా వాళ్ళకి కంపల్సరీ ఇస్తాం. కానీ వాడు మంచికి ఉపయోగించుకుంటున్నాడా, చెడు ఉపయోగించుకుంటున్నాడా అని కంపల్సరీ వాళ్ళ మీద ఏ పేరెంట్ అయినా ఒక రకమైన మానిటరింగ్ ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు స్కూల్లో ఉన్నంతసేపు మేము మానిటరింగ్ చేస్తాము, అదేవిధంగా ఇంటికి వెళ్ళాక పేరెంట్స్ కూడా ఎలా మానిటర్ చేయాలో మేము చెప్తాం. మీ పిల్లల
ట్యాబ్లోని ఈ 5 యాప్లు తప్ప మరొక యాప్ ఉండకూడదు. వాళ్ళు అలా రీసెట్ చేయడానికి మీరు అనుమతించకండి. ఒకవేళ పిల్లలు ఎవరైనా మీ మాట వినకుండా చేస్తే కనుక మాకు ఒకసారి వచ్చి చెప్పండి. అది ఒక రకంగా మొత్తం స్టేట్ వైడ్గా అది ట్యాగ్ చేయబడి ఉంటుంది. పిల్లలు అందులో ఏమైనా చేస్తే కనుక స్టేట్ టీంతో వీళ్ళకున్న చైల్డ్ ఐడితో ట్యాబ్ సీరియల్ నెంబర్ ట్యాగ్ అయిపోతుంది. వీళ్ళు వేరే కంటెంట్ ఏదైనా చూస్తే కనుక వాళ్ళకి తెలిసిపోతుంది. పైనుంచి కూడా కంప్లైంట్ వస్తుంది ఇలా చూస్తున్నారని. ఎవరు ఏడ్చినా, ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా పేద పిల్లలు ప్రపంచ స్థాయి మేధావులుగా ఎదగాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి ఉక్కు సంకల్పంతో ఉన్నారు. అందుకే డిజిటల్ విద్య అమలును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎంత ఖర్చైనా సరే విద్యారంగంలో వెలుగులు కాయించాల్సిందేనని ఆయన పట్టుదలగా ఉన్నారు.